క్రీస్తు నామములో శుభములు. ప్రకటించిన రీతిగానే ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం మన బ్రతుకులు మేడిపండ మేలిపండ. ప్రియమైన దేవుని పిల్లరా, మేడిపండు అంటే అది సర్వమానవ శరీర భాగాలకి మేలు చేసేది అని అర్థం. మేడిపండు అంటే పైకి బాగా కనపడుతున్న లోపల మాత్రం కంప్లీట్గా పురుగులు ఉంటాయి దాంట్లో. మేడిపండు అక్షరం మారింది, దాని గుణమే మారిపోయింది. కనుక మన బ్రతుకులు లేదా మానవాళి బ్రతుకులు మేడిపండ అంటే సర్వసాధారణంగా ఎవరైనా మేలిపండుకే మొగ్గు చూపుతారు. కానీ దేవుడు తన వాక్యాన్ని ముందు పెడుతూ మేడిపండులాగా ఉందేమో చూడు అంటున్నాడు. ఈ రెండింటి వ్యత్యాసం తెలిస్తే దైవ ఆలోచన మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 5వ వచనము. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. భక్తుడు ఆస్వాదిస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని హత్తుకున్న భక్తుడు ఆస్వాదిస్తున్నాడు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. అంటే దేవుని మాటను గ్రహించేటట్టుగా నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత బాగుంటుంది అంటే ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. దేవుని మాటని గైకొని జనాంగమే ఎక్కువగా ఉన్నది అని. దాని అర్థం అదే అక్కడ. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్టు. కట్టడ అంటే నియమం. నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండి ఎంత మేలు. అంటే దేవుని యొక్క వాక్య నియమానికి నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు అక్కడ. అంటే దేవుని యొక్క నియమానికి మానవాళి ప్రవర్తన స్థిరపడి ఉండదు అని చెప్పకనే చెబుతున్నాడు. ఏదైతే దేవుడు బైబిల్లో రాయించారో అది, ఆ నియమం ఏదైతే ఉందో, నియమం అంటే 10 మంది కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలా, అది నియమం. అందుకే సమాజంలో ఇద్దరు కలిసి బ్రతకడానికి పెండ్లి అనే ఒక నియమం ఉంది. ఇది మనకు అర్థమైతే వాళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా సమాజం పెద్దగా పట్టించుకోదు. అది కాకుండా ఉంటే సమాజం ఖచ్చితంగా దాన్ని క్వశ్చన్ చేస్తుంది. అది నియమం. అది మనకు అర్థమైతే నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. బైబిల్లో రాయించినటువంటి సంగతి ఏదైతే ఉందో దానికి నేను స్థిరపడి ఉండాలి. అంటే దేవుడు రాయించినటువంటి ఈ గ్రంథములో పొల్లైన సున్నైనా తీయకూడదు, కలపకూడదు. అది నియమం. దీంట్లో పెట్టడానికి కానీ తీయడానికి కానీ మనకు ఏమాత్రం అర్హత లేదు. అది నియమం. అంతేకాదు, చాలామంది మేధావులు బైబిల్ని చదివే పద్ధతి మీకు ఒక మాటలు చెప్తాను. యోహాను సువార్త 1-2 వచనాలు చదువుతాను. ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అంటే దేవుడి మాట. వాక్యము దేవుని యొద్ద ఉండెను. బాగా వినండి, ఎంత బైబిల్ని ఎలా వక్రీకరిస్తారో ఇప్పుడు చెప్తాను. ఆది యందు వాక్యం ఉంది అంటే దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర దేవుడి మాట ఉంది.
దేవుని వాక్యము, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అని రాయటం తప్పు, దేవుని దై ఉండెను అని రాయాలి అని చెప్పాడు ఒక ఆయన. ఆయన దగ్గర సంఘాలు ఉన్నాయి. వాక్యం ఎవరిది? దేవునిది. ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. అది ఎవరిది? దేవునిది. దేవుని దై ఉండెను అని ఉండాలి. ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దేవుడై ఉండెను అని రాయించారని చెప్పాడు. దీన్ని సరిచేసింది ఎవరు? ఇది రాసింది ఎవరు? ఎందరో మేధావులు చాలా జాగ్రత్తగా అటు హిబ్రూని ఇటు గ్రీక్ని దగ్గర పెట్టుకొని తెలుగు మాండలికాల్లో ఏది స్థిరంగా ఉంటుందో దాన్ని తీసుకొని రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రాని కలిపి ఎవరికి ఇబ్బంది కలగకుండా, అందులో బైబిల్లో కొన్ని పదాలు కోసరము, అది నెల్లూరు భాష ఉంటుంది, అట్లా కొన్ని మనకు కనపడుతుంటాయి. ఇంత జాగ్రత్తగా పొందుపరిస్తే వీడు నిన్నగాక మొన్న కళ్ళు తెరిచేలా మాట్లాడతాడు. ఏమండి? ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యము దేవునిదై ఉండెను. ఇప్పుడు దేవుడై ఉండెను, దేవునిదై ఉండెను, ఎంత తేడా ఉంది చూడండి. ఆ వాక్యము శరీరధారి అని మనం చదువుకుంటుంటే దేవుడి మాట శరీరాన్ని ఎలా ధరించుకొని వస్తుంది అంటున్నాడు. దేవుని మాట శరీరాన్ని ధరించుకొని ఎందుకు వస్తుంది? కాబట్టి అంటే వాడికి నచ్చకపోతే, వాడు ఏదైతే నమ్మిండో సిద్ధాంతాన్ని అది నచ్చకపోతే ఖచ్చితంగా వక్రీకరించి బోధ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వాడి దగ్గర కూడా జనం ఉన్నారు. జనాల గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు. జనాలది ఏముందంటే తిరణాల్లో ఉంటారు, సువార్త సభల్లో ఉంటారు, ఎక్కడ ఏది జరిగినా ఉంటారు. జనం లేని ప్లేస్ ఏముంది చెప్పండి? సమాధులు కూడా శవాలు ఉన్నాయి. కాబట్టి జనం ఏడనే ఉంటారు. జనం ఉండటానికి, జనములో సువార్త ఉండటానికి చాలా తేడా ఉంది. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, రైటే, రెండు రైటే. వాక్యము దేవుని దై ఉండెను ఇలా రాయాల్సింది వాక్యము దేవుడై ఉండెను అని రాశారు. వాళ్ళ స్వార్థం కొరకు అన్నాడు. వీడికి ఎవడ నేర్పాడో బైబిల్ తెలియదు. కాబట్టి ఇలాంటి బ్యాచ్ ఎన్నో ఉన్నాయి. అందుకే భక్తుడైనటువంటి దావీదు మహారాజు అంటున్నాడు, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు ఏదైతే నువ్వు రాయించావో దాన్ని నేను అర్థం చేసుకునేటట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండి ఎంత మేలు. నువ్వు రాయించిన దాన్ని అర్థం చేసుకోవటానికి నేను నా మనసును స్థిరపరిస్తే చాలు, అది నాకు గొప్ప మేలు అని ఆయన. వీడు వక్రీకరిస్తూ సంఘాన్ని జాతున్నాడు. ఇలా వక్రీకరించే వాళ్ళ దగ్గర జనం ఉన్నారు. ఇప్పటికీ తెలీదు లెంట డేస్ ఎందుకు చేయాలో ఎప్పటికీ తెలియదు. చేస్తారంతే, కారణం తెలీదు, ఏంటో తెలియదు, చేస్తారు. ప్రతీది అంతే. అలాంటప్పుడు నేను ఒక ఆయన మొన్న అన్నాను, అలాంటప్పుడు బైబిల్ ఎందుకు? మీరేదో సంఘం పెట్టుకొని నాకు ఒక పేరు పెట్టుకొని మీకు నచ్చింది మీరు చేయొచ్చు కదా. ఎలా చేసినా నరకమే, అలా చేసినా నరకమే. అలా చేస్తే ఇంకా ఆత్మతృప్తి ఉంటుంది బతికినంత కాలం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషికి బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు అనటానికి ఇదొక సందర్భం. అందుకే ఇది కోరుకోవాలి మనం. దీంట్లోంచి పళ్ళైనా సున్నా అయినా తీయలేము, కలపలేము. అంత జాగ్రత్తగా దేవుడు దీన్ని రాయించి పెట్టారు మన కొరకు. అంత గొప్ప బైబిల్ని పట్టుకొని ఇలా రాశారు, అలా రాశారు అంటే వీళ్ళంతా మేధావులు అన్నమాట. ఒక్కొక్క పాస్టర్ ఎంత మేధావు అంటే అప్పో మామూలు విషయం కాదు, అది చాలా పెద్ద మేధావులు. అందుకే దావీదు గారు అంటున్నారు, ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నిజంగా నువ్వు రాయించిన దానికి నేను కట్టుబడి ఉండాలి. నేను మళ్ళీ వేరే ఆలోచన చేయకూడదు. అలా నా మనసు ఉంటే, ఆ మనసు ఎవరికైతే ఉంటుందో వాడు నిజంగా అదృష్టవంతుడే దేవుని దృష్టిలో.
ఇది ఎప్పుడు అర్థమవుతున్నాయి అంటే దేవుల్లో నిలబడితే అర్థమవుతుంది. దేవుల్లో నిలబడితే అర్థమవుతుంది. దేవుల్లో నిలబడ్డ వాడికి దేవుని ప్రేమ ఎలాంటిదో కూడా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ నిలబడాలి, వాక్యంలో ఫస్ట్ నిలబడాలి. అలా నిలబడిన వాడికి బైబిల్ ఎప్పుడు అర్థం కాదు. చాలామంది సంకుచిత స్వభావం ఉంటుంది. క్రైస్తవ్యంలో 90% అలాగే ఉంటుంది. అందుకే ఈ రోజున చాలామంది కాపర్లు మీరు చూడండి, న్యూస్ చెబుతుంటారు సువార్తలో. అమెరికాలోనండి మొన్న ఒక ఆమె అలా చేసిందండి అంటే వాడు ఎక్కడో చూసుంటాడు ఫోన్లో, మనం చెప్తాడు. మొన్న ఒక ఆయన అదే అంటున్నాడు, బల్లారంలో పాస్టర్లందరూ న్యూస్ చదువుతున్నారు అంటున్నాడు. నేను చెప్పిన నేను న్యూస్లు చెప్పమన్నా. అంటే వీళ్ళకి ఏం లేదా అంటే వీళ్ళకి అర్థం అవ్వదు. అక్కడదే ఆల్రెడీ మనకి న్యూస్ ఛానల్ చెబుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇది సంఘంలో ఎందుకంటే న్యూస్. ఒక ఆమె 2 పిల్లలు తీసుకొని కృష్ణా నదిలో దూకేసిందండి. ఇది 10 పావు గంట చెబుతున్నాడు. ఆమె ఎందుకు దూకింది, ఆమె వెనకాల ఏముంది, కొన్ని ఏమైనా ఇన్వెస్టిగేట్ చేసి చెప్పాడా అంటే చెప్పడం. ఇప్పుడు దీనివల్ల ఏంటి ఉపయోగం? బైబిల్లో ఏం లేదా చెప్పడానికంటే బైబిల్లో ఉన్నా చెప్పడం. ఏమీ లేనోడే బయట విషయాలు మాట్లాడతాడు, సరుకున్నోడు సువార్తనే చెప్తాడు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఈ రోజున దేవుని మాటను గ్రహించే బిడ్డలుగా ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు. అలాంటి వారికి మాత్రమే దేవుని ప్రేమ అర్థమవుద్ది. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, 119:5 కీర్తనలో అన్న మాట ఏంటి తెలుసా? నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఉండిన ఎంత మేలు. ప్రవర్తన స్థిరపడితేనే వాక్యాన్ని గైకొంటాం. వాక్యాన్ని గైకోవటం అంటే ఇప్పుడు యోహాను సువార్త 1:2 మనం వాడు ఏదైతే వక్రీకరిస్తున్నాడో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవునిదై ఉండెను, దేవుడై ఉండెను బైబిల్లో ఉంది. దేవుడై ఉండేనికి దేవునిదై ఉండేదానికి చాలా తేడా ఉంది. వాక్యం అనేది దేవుడు అని చెప్పాడు అక్కడ దేవుడు, కానీ మనాడు వాక్యం అనేది దేవుంది అని చెబుతున్నాడు. వాక్యం దేవునిదే, కానీ ఆ వాక్యం దేవుడని క్రీస్తని వాడు ఒప్పుకోడు. అందుకే ఆయన వాక్యము ఎవడు గైకొనునో, దేవుని యొద్ద ఉన్న వాక్యం అంటే ఇది అని ఎవరికైతే తెలుస్తుందో వానిలో దేవుని ప్రేమ నిజముగా ఉంటుంది, పరిపూర్ణమాయను, నిజముగా పరిపూర్ణమాయను. దేవుని ప్రేమ ఒక మనిషిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమాత్రం ఏసడంత గ్యాప్ లేకుండా నింపబడింది అంటే వాక్యాన్ని ఎవడైతే గైకొంటాడో, గ్రహిస్తాడో, పరిశీలన చేస్తాడో, ఇది దేనికి సంబంధించిందని ఎవడైతే దాన్ని వెంట నడుస్తాడో వానిలో దేవుని ప్రేమ నిజముగా ఉంటుంది. దేవుని ప్రేమ. అందుకని పేతురుగారితో క్రీస్తు అన్న మాట, నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమ పేతుల్లో ఉన్నది లేనిది అన్న సంగతి క్రీస్తు వారు చెప్పగానే చెబుతున్నాడు. అది నన్ను ప్రేమిస్తున్నావా? ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. నిజముగా అంటే ఇందుట్లో ఏమాత్రం అబద్ధం లేదు. నేను నిజమే చెప్పుచున్నా, అబద్ధమాడుట లేదు. క్రీస్తు వారి నోట వచ్చిన మాట నిజముగా పరిపూర్ణమైంది. వాక్యాన్ని గైకొనకుండగా ఎవడైతే వాడి ఇష్ట ఆలోచనకి దాన్ని వాడతాడో, జనాలు రుద్దుతాడో వాడు శాపగ్రస్తుడు.
భూమి మీద బ్రతికే బ్రతుకులో దేవుడి దగ్గరికే పోవాలి, పోతే తప్ప శాపంతో ఎందుకండి? అనవసరంగా కెలుక్కొని శాపం పాలవడం కంటే గ్రహించి అన్వేషించి దేవుడి దగ్గరికి వెళ్ళటం బెస్ట్ ఆయన పిలిచినప్పుడు. దీన్ని అబ్జర్వ్ చేయరా అంటే ఇలా ఎందుకు ఉంటుంది, ఇలా కదా ఉండాల్సింది అంటారు వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఆయన వాక్యము, దేవుని వాక్యాన్ని ఎవడైతే గైకొంటాడంటే గ్రహిస్తాడో, వాట్ ఈజ్ వాట్, ఏంటిది, నిజంగా వాళ్ళు దేవుని ప్రేమ ఉంటుంది. అట్లా పరిపూర్ణమాయను. వాక్యాన్ని గ్రహించిన వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది, పరిపూర్ణమాయను. అలా పరిపూర్ణమైన వాడు ఎప్పుడు కూడా కథలు చెప్పడు, డాంబికాల తోలికి వెళ్ళడు. అలాంటి వాడు దేవుడికి కావాలి. అలాంటి వారు ఎక్కడున్నారని దేవుడు వెతుకుతున్నాడు. ఏది నిజంగా దేవుని ప్రేమ పరిపూర్ణమైతే మనిషి జీవితంలో కపటం అనే దానికి ఛాన్స్ ఉండదండి. కపట సహోదరుల వల్ల కలిగినది అనే పదం ఎందుకు వాడాడు తెలుసా? సహోదరులే. కానీ కపట సహోదరులు అది ఎప్పుడు తెస్తుందయ్యా అంటే దెబ్బతిల్లో తెలియదండి. అందుకే కపట నడత అనేది ఒక మనిషిలో ఉండకుండా ఉండాలంటే వాక్యాన్ని గ్రహించే వారిగా ఉండాలి. ఈ వాక్యం ఎందుకు ఇలా చెప్పాడు, ఈ వాక్యం ఎందుకు ఇలా అంటున్నాడు, అక్కడ ఉన్నది అదే కదా. ఉన్నదాన్ని వర్ణించిన దాన్ని స్వీకరించకపోవటం అనేది వాడి లోపం. అలాంటి వాడితో ఎప్పుడైనా డేంజరే. వాడితో సహవాసం చేసే వాళ్ళకి. 119:29 కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 29వ వచనము. కపటపు నడత నాకు దూరము చేయుము, కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. దేవా, నీ మాటల్లో ఉన్న సారం ఏదైతే ఉందో అది నాకు తెలియజేయి. అప్పుడు కపటపు నడత ఉంటే ఖచ్చితంగా దూరం అవుతుంది. ఒక మనిషిలో వేషధారణ కానీ కపటపు నడత కానీ దూరంగా వెళ్ళాలంటే వానిలో దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ఉండాలి అంటే వాడు వాక్యాన్ని గ్రహించేవాడిగా ఉండాలి. వాక్యాన్ని గ్రహించాలంటే ప్రవర్తన స్థిరపరుచుకున్న వాడు ఉండాలి. ప్రవర్తన స్థిరపరచాలి. అందుకే 5:1 ప్రసంగిలో మాట్లాడతాడు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను మాట్లాడతాడు. ప్రవర్తన స్థిరపడి దేవుని వాక్యాన్ని గైకొంటే, దేవుని ప్రేమ వానిలో పరిపూర్ణం అయితే అప్పుడు వానిలో కపటపు నడత అనేది ఖచ్చితంగా దూరంగా ఉంటుంది. దేవుని ప్రేమ లేదనుకోండి, డాంబికాలతో సువార్థికుడిగా కనబడతాడు, విశ్వాసిగా కనబడతాడు. నేను మనం వెళ్ళే 6 సంఘాల వాక్యం చెప్పాను. మామూలు టైంలో వాళ్ళతో మాట్లాడుతుంటే మామూలుగా అనుకుంటారు కదా, ఎవరైనా అంటే చెప్తున్నారు పలానా అయ్యారని చెప్పొద్దని పలానా చెబుతున్నారు. వాక్యానికి వచ్చేసరికల్లా అప్పుడు అంటున్నారు మాకు ముందే చెప్పొచ్చు కదా. ఒక ఆమె అయితే ఎగురుకుంటా గలగలా వచ్చింది, ఏం చెప్పబోయింది అన్న. ఇక ఆమె ఎగురుకుంటా అసలు ఎట్ట మాట్లాడుతుంది. ఎప్పుడైతే నైట్ సువార్తకి వెళ్ళానో నన్ను చూసి కిందకి పైకి ఇట్లా అంటుందా అంటే అర్థం ఏంటి? వాళ్ళదే హ్యాపీగా ఉన్నారు పాపం, దాన్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి? మనోళ్ళు ఎలా ఉంటారంటే 2 చేతులు వెనక్కి ఇలా పెట్టేసి మంచం మీద ఇలా కూర్చొని కాలు ఇలా పెట్టి వీడు పెద్ద కాపరి దేవుడు పంపించిన తిరుగుతుంటాడు. అది కపట బ్రతుకు. అది కామన్గా ఉండు, సోషల్గా ఉండు, జాలీగా ఉండు, ఎంత బాగుంటుందండి. అది దేవుడు నేర్పాడు. అందుకే నీ ఉపదేశము నాకు దయచేయి, కపటపు నడత నాకు దూరం అవుతుంది. పౌలు గారి ప్రయాణంలో ఎన్ని దెబ్బలు తిన్నట్టు తెలుసాయన.
నాకు అనిపిస్తుంది ఏదైనా సరే దెబ్బ తగిలితేనే మనకు అనుభవం వచ్చిద్దేమో అనిపిస్తుంటుంది. అఫ్కోర్స్ మనకు కూడా గట్టిగా తగిలేవి. నాకు ప్రతి దెబ్బ కూడా నాకు ఒక బంగారం మెట్టి అయిపోయింది ఈ రోజున. నన్ను ఎవడు రాపేది? నన్ను ఆపడం చాలా కష్టం. అది ఎందుకంటే దేవుడి కొరకు ఏదైనా సరే కష్టంతో చేసే తలంపు ఉన్నటువంటి వాడు ఉంటే భూమి మీద మనమే. సందా వాడకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. దశంభాగాలు దబ్బకూడదు, రెండో పాయింట్. ప్రార్థన చేసినప్పుడల్లా సందా పెట్టకూడదు, అదొక దరిద్రం. ప్రార్థనకి విలువ కడుతున్నావు, అది. పౌలు గారు వెళ్ళారు, భోజనం పెట్టారు, ప్రార్థన చేశారు, డబ్బులు తీసుకోలే. బాప్తిస్మం ఇచ్చాడు, ఇంట్లోకి వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, బాప్తిస్మం ఇచ్చాడు, డబ్బులు తీసుకోలే. కానీ కాపరి ఇంట్లోకి వస్తే ఆడు ప్రార్థన చేసి వెళ్ళేటప్పటికి సందా పెడతాం. అంటే అష్ట దరిద్రాలు ఉంటాయి లోకంలో, అవన్నీ వాడి నుంచి మనకు వస్తాయి. కానుకనేది కష్టం, అది దేవుడికి మాత్రమే చెందాలి. దేవుడికి చెందటం అంటే అర్థం ఏంటి తెలుసా? దైవ పనుల్లో వాడబడాలి. అది నాకు చచ్చే భయం. పిల్లలు ఏం వేసుకుని అసలు నేను పట్టించుకోను, దాని దృష్టి పెట్టం. ఎందుకంటే ఈ రోజున దేవుడు ఎక్కడి నుంచో లేపుకొచ్చి ఈ రోజున ఒక అద్భుతమైన స్టేజ్ని ఇచ్చాడు. ఇప్పటి నుంచి 20 ఏళ్ళు పడ్డ కష్టం వేరు, ఈ రోజు నుంచి చేసే కష్టం వేరు. 20 ఏళ్ళలో సాధించలేనిది 2 ఏళ్ళలో సాధిస్తున్నాను. జగ్గాపేట ప్రాంతంలో దేవుని మనసు ఇన్స్టిట్యూట్ కడుతున్నాను. మొన్న అందుకే వెళ్ళాను. ఆధార్ కార్డు మొత్తం అటే మార్పించాను, స్లాబ్ మొత్తం అటే ఉంటుంది, ఇటు ఉండదు. హౌస్ కూడా అటే ఉంటుంది. ల్యాండ్ మొత్తం వెస్టేజ్లో వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ ప్రాంతంలో వాళ్ళకి చేయాలి. హైదరాబాద్లో ఉంటాను. అది ప్రేమైన దేవుని పిల్లారా, ఎందుకంటే సువార్త అనేక గ్రామాల్లో లేకుండా పోయింది, ఎక్కడ కనపట్లేదు. అందుకనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ఒక మంచి విజయాన్ని ఈరోజు నమోదు చేశాము. వరప్రసాద్ గారు మనం బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాం ఈరోజు. నెక్స్ట్ కుమార్ బ్రదర్ నెక్స్ట్ మంత్, ఆ తర్వాత మీరున్నారు. అదే మీకు ఎప్పుడు చెప్తుంటాం, పాయింట్లు వస్తున్నాయి, పాయింట్లు పెట్టండి. పెట్టారు మీరు, మంచిది. నెక్స్ట్ ఆయనే, ఆ మహానుభావుడే. మా గ్రూపులో ఎవరు సాధించరా? 10 రోజులు బయటకు వెళ్ళి వస్తే చేసాం. ఈ 10 రోజులు స్టడీ చేసాం, సువార్త ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది. కాబట్టి అక్కడ సంఘం ఉంటుంది, ఇక్కడ సంఘం ఉంటుంది. ఎక్కడంటే ఎక్కడ ఉండదు, ఇది ఉండదు. ఇంకా ఇది మా 2-3 నెలలు ఉంటుంది, ఇక్కడ తర్వాత వేరే ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా మన కష్టాలే. మనం ఉండే ఇల్లైనా, మనం కట్టే సంఘమైనా, మనం కడుతున్న సంఘాలైనా, మనం ఇచ్చేది ఏదైనా, మన కష్టం దేవుడిచ్చినటువంటి ఈ అవయవ శక్తి నుంచి పుట్టుకొచ్చిందే తప్ప అడుక్క తినే బుద్ధితో సువార్త చేసే మనసు అది కాదు. ఎందుకంటే బైబిల్ మీద అవగాహన ఉన్నవాడు ఎవడైనా సొమ్ము మీద దృష్టి పెట్టడు. అది నేను చాలాసార్లు చెప్పిన, నువ్వు దేవుడికి వేసే కానుక ఆఫ్టర్ ఆల్ అన్నా. ఒకడు అంటాడు దేవుడు కానుకను ఆఫ్టర్ ఆల్ అంటావా? దేవుడు కానుకను ఎందుకంటా నేను? దేవుడి కానుకను కాదు, నువ్వేసే కానుక ఆఫ్టర్ ఆల్. చూడండి ఎలా మలుపుతున్నాడు. అదే చెప్పిన యోహాను సువార్త 1:2 ఏముంది అంటే, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని బైబిల్లో ఉంటే దేవుని దై ఉండెను, అది కరెక్ట్ అంటాడు వాడు. అంటే ఒక్క ముక్క ఎంత తేడా వచ్చింది చూసారా? వెంటనే మన జీవితానికి దెబ్బ వచ్చేసింది. దేవుడై ఉండెను అంటే ఆ వాక్యం గురించి ఏంటో నువ్వు అన్వేషిస్తావు. దేవుని దై ఉండెనంటే ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి నువ్వు పెద్దగా పట్టించుకో. వాక్యం అనేది క్రీస్తుని చూపిస్తూ మాట్లాడుతున్నాడని దేవుడు చెబుతుంటే, వాక్యం అంటే దేవుని మాట అని మళ్ళీ అక్కడ చెబుతుంటాడు.
ఇది కూడా అంతే. నువ్వు వేసే సంద ఆఫ్టర్ ఆల్ ఈ బ్రతుకుతో పోల్చుకుంటే ఆఫ్టర్ ఆలే కదా. ఇంత దేహములో ఉన్న ప్రతి కదలిక గల ఆర్గాన్ని దేవుడు పెట్టి మంచి బలంగా పెట్టినప్పుడు ఒక కన్ను కాస్ట్ ఎంత అంటే ఈరోజున మనిషి చెప్పలేడు. నేను చెప్తాను, ఒక కన్ను కాస్ట్ లోకం వెలుగు అని చెప్తాను. ఈ కన్నే లేకపోతే, కళ్ళే లేకపోతే లోకం ఎంత గొప్పదో నీకు తెలియదు. కాబట్టి నువ్వు వేసే కానుక ఏ పాటిది? సరే, నీకున్న దాంట్లో వేసావు, తృప్తిపడు. దీన్ని ఎందుకు చెప్పాలి బయటికి? కుడి చేతితో ఎత్తి ఎడమ చేతికి, అది నీ ఇష్టం. నువ్వు దేవుడికి ఇవ్వాలనుకుంటున్నావు. ఇదిగో ప్రభా, ఈ నెలలో నేను ఇంత కష్టపడ్డాను, నేను ఇంత ఆరోగ్యంగా ఉంచావు కాబట్టి కృతజ్ఞత ఇదని నువ్వు వేసుకున్నావు అంతే. మిగతా వాడు ఈడెవడం మధ్యలో మాట్లాడటానికి? వాక్యం మీద అవగాహన ఉన్నవాడు ఎవడైనా సరే పిల్లల కష్టముతో దేన్ని కూడా వాడు వాడుకోడు. కానీ ఈరోజు మీరు చూడండి, 90% వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరికీ పరలోకం ఇస్తాడా? అనవసరంగా పరలోకం కోల్పోవడం ఎందుకండి? అందుకే పౌలు గారు మీకు బాగా ఒళ్ళు పిలిచిట్టుంది, స్వహస్తాలతో కష్టం చేసుకొని మీరు తినండి అని చెప్పాడు. స్వహస్తాలతో, తిమోతి గారికి అది చెబుతాడు, స్వహస్తాలతో కష్టం చేసుకొని తినండి. నువ్వు కాపురమైతే ఏంటి, ఎవడమైతే ఏంటి? కాపురమైతే ఏంటి, ఎవడమైతే ఏంటి? స్వహస్తాలతో కష్టం చేసుకొని నువ్వు తిన్న రోజున నిజంగా నువ్వు దేవుడి వాక్యాన్ని గైకొన్నవాడిగా ఉంటావు. వీడికి ఏం పని ఉండదు, లేచి నీకు ఆ నుంచి 9 10 వేస్తాడు. మనమేమో పనుల్లోకి వెళ్తుంటాం బయటికి. ఎక్కడిది? ప్రియమైన దేవుని పిల్లరా, ఆనాడు 12 గోత్రాల్లో ఒక గోత్రమైన లేవి గోత్రానికి దేవుడు యాజకత్వ ధర్మాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అనేక ప్రాంతాలలో స్థిరపడటమే కాకుండా ఉన్నటువంటి జాతులలో కూడా నిలబడాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక తెగగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ మిగతా వారికి చెప్పాడు, మీరు పనిచేసి మొదటి దాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈరికి ఇవ్వండి లేవీలకి అని చెప్పాడు. వాళ్ళు అదే చేస్తారు, వాళ్ళు యాజక ధర్మం చేస్తారు. లేవి అనేవాళ్ళు, లేవి జాతీయులు యాజక ధర్మం చేసినప్పుడు వాళ్ళ పోషణార్థమై వాళ్ళు పోషింపబడాలి కనుక వాళ్ళకి దేవుడు ఆ రోజు పెట్టాడు. కానీ ఈ రోజున మార్పు తీసుకొచ్చాడు. ఇది కంప్లీట్గా బిజినెస్గా వెళ్ళిపోతుందని దేవుడు గ్రహించి మీరు సువార్తని ఇష్టంగా చేయండి, సొమ్ము కోసం కాదు. మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరడు. ఏ కాపరైతే విశ్వాసుల సంద మీద బ్రతుకుతాడో, ఏ కాపరికైతే సంద రూపంలో నువ్వు గట్టిగా చెయ్యి వదులుతావో నీకు నరకం తప్పదు, వాడికి నరకం తప్పదు. డిసైడ్ చేశాడు దేవుడు, డిసైడ్ చేశాడు అంతే. మరి ఎట్ట బతుకుతారు వాళ్ళు? వాడు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పండి. నిజంగా వాడు దేవుడు కూడా నిలబడ్డవాడైతే దేవుడు ఎలాగైనా పోషిస్తాడు. అది కాపర్ని సంఘమే పోషించాలి. ఎవరు చెప్పారు? సంఘాన్ని కాపరి పోషించాలి. ఇది బైబిల్ చెప్పింది. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే రివర్స్ 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా కష్టపడ్డ మనిషి బ్రతుకు అక్కడే ఉన్నది. కానీ సంఘం రంగులు దిద్దుకుంటుంది, కాపరి రంగు తేలుతున్నాడు. కాయ కష్టం చేసే విశ్వాస జీవితాలు మాత్రం అక్కడే ఉన్నాయి. ఇంకెక్కడిది ఆశీర్వాదం? బొందలో ఆశీర్వాదం, ప్రతి ఒక్కడు ఆశీర్వాదం. ఏడన్న ఆశీర్వాదం? ఆశీర్వాదం అనేది వస్తువుకు సంబంధించింది కాదు, ఆలోచనకు సంబంధించింది. అది మరి ఎట్టయితే ఎట్ట?
యేసుక్రీస్తు వారు అదే యేసుక్రీస్తు వారు అన్నారు, ఎట్ట చెప్పామండి ఎవడొస్తాడు నీతో పాటు. ఈ మాట చాలా కఠినమైనది. ఎవడొస్తాడు నీతో పాటు ఎవడు రాడు. ఎవడు రావాల్సిన అవసరమే లేదు సారు. నువ్వు పోతే పరలోకం పోతావు నమ్మకం ఉంటే చాలు. వాక్యాన్ని ఎందుకు వ్యాపారం చేయటం? వాక్యాన్ని వ్యాపారం చేస్తే ఎంత పాపం. నాకు ఎన్ని ఆఫర్లు వచ్చాయి తెలుసా. నాకు భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. బాబోయ్, నన్ను పిల్లల్ని వీడు తీసుకెళ్ళి నరకం పడేస్తారంట. అది అప్పట్లోనే నాకు 10 ఏళ్ల క్రితమే మంత్ ఇన్స్టెంట్గా 7,000 ఒక మంచి డూప్లెక్స్ హౌస్, కారు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త. మేము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటాం. నువ్వు ఉండు, నీకు ఇంకా ఇస్తాం. నేను ఒకటే చెప్పిన, నేను కష్టపడి పని చేస్తా. నాకు నీ సొమ్మొద్దు, నీ సవాసం వద్దు, దుబే. నాకెందుకండి? ఒక ఆమె ఉంటుంది, అబ్బా తమ్ముడు ఎంత పని చేసావు, అదే వాళ్ళతో పోతే ఎంత బాగుండేది. నేను వల్ల కాదు. నేను పని చేస్తా, నాకు ఇష్టం. కష్టపడతా, నాకు ఇష్టం. కానీ ఎలా కష్టపడతాను తెలుసా? ఆ కష్టం ఇలా కూడా పడవచ్చా అనే ఒక అవేర్నెస్ తీసుకొస్తాను. అది నాకు ఇష్టం. కష్టపడకుండా నేను నీళ్ళు కూడా తాగను, మీరు నమ్మాలి. ఎందుకంటే అది పడటం వలన, అది చేయటం వలన నాలో ఒక ఆత్మతృప్తి ఉంటుంది. అది నేను ఎంత హెవీగా చేస్తే అంత ఆనందం నాకు. కష్టపడకుండా నువ్వు ఎలా మంది మీద ఎలా బతుకుతావండి? వాడు ఎవడైతే ఏంటి, నేను పోతే బైబిల్ నియమం ప్రకారం, దైవ నియమం ప్రకారం ఖచ్చితంగా గాడ్ టు హెవెన్, పరలోకం పొందుకోవాల్సిందే. ఇంత సామెత ఒకటి ఉంది కదా, ఇంత బ్రతికి ఇంటేనే చచ్చిందంట వాడెవడం. అది ఎందుకంటే ఆ బ్రతుకు యథార్థంగా తినే తిండిలో కూడా యథార్థత ఉండాలి. ఈ రోజు నీ ఇంట్లో ఉన్నది ఏదైనా సరే అది నీ కష్టంతో ఉన్నదా, మందిని ఆరిస్తే వచ్చింది, దాన్ని అబ్జర్వేషన్ చేయాలన్నా. అది నా ఆలోచన. అది కావాలి. కానీ వరే ఏమి మానవాలి, ఏమి సంగతి. ఈరోజు మేము చేయట్లే, కష్టం చేయట్లే. నా కంటి ముందు కనపడేది ఏదైనా నా కష్టంతో నేను ముడిపడి ఉండాలన్నది నా నినాదం కాదు, బైబిల్ నినాదం. ఆ దేవుడే కదా చెప్పింది. వీడికి ఒళ్ళొంగదు, ఆలోచన ఉండదు. ఊకే మంది మీద బతుకుదామా, మందిని ఆరుద్దామా. ఇది కరెక్ట్ కాదు. అందుకనే కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశము నాకు దయచేయము. కపటపు నడత, పైకొకటి లోపల ఒకటి ఉండకూడదు. ఏదైనా చెప్పామంటే స్ట్రైట్ అంతే. అది ఎదుటివాడికి బాధ కలిగిద్దా, సంతోషం కలిగిద్దా, ఆలోచన పుట్టించుద్దా అంటే అది నన్ ఆఫ్ మై బిజినెస్. సెకండరీ. చెప్పాల్సింది స్ట్రైట్గా చెప్పాలి. నేను చెయ్యను, నేను ఇంతే, ఇలాగే ఉంటుంది నా మాట. రైట్, అర్థం తెగిపోద్ది అంతే. ఎవరో వచ్చారు, అప్పు అనుకుందాం, అయ్యే ఇట్లా అవసరం ఉంది, ఉంటే ఏమో తప్పలేదు. లేవు బ్రదర్, లేవు, సారీ. చూద్దామని అంటే ఆశ కలిగించినట్టే వాడు మనమే డిపెండ్ అవుతాడు. సారీ బ్రదర్, లేదు, ఇలా ఉంది, అయిపోయింది. ఆలోచిస్తాడు, ఓహో ఉంటే ఇచ్చాడు పాపం, లేదు కాబట్టి సెకండ్ సోర్స్ ఎత్తుక్కుందాం అని ఆలోచిస్తాడు. సో అలాంటిది వెళ్ళాలి. కానీ వరే ఇది మేడిపండేవారు. అందుకే ఈరోజు మన టాపిక్ ఏంటి తెలుసా? మేడిపండ. మానవ బ్రతుకులు మేడిపండ అంటే మేలిపండు అయితే కాదు ప్రియమైన దేవుని పిల్ల, మేడిపండే. అందుకే చిన్నప్పుడు చదువుకున్నాం మనం పాఠం, మేడి పండు చూడ మేలిమై ఉండునో, పట్ట విప్పి చోట పురుగులుండు. ఆ టైపు. కాబట్టి కపటపు నడత ఎప్పుడు ఉండకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే స్ట్రైటే. నీకు నచ్చినా నచ్చకపోయినా స్ట్రైటే ఉండాలి. అలా లేకపోతే దేవుడు జ్ఞానం ఇవ్వటం కాదు కదా, భూమి మీద మన బ్రతుకుని మెచ్చడు, తిరిగి మళ్ళీ గమ్యం చేర్చడు. అందుకే 119:29 కీర్తన,
కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. ఇది మనం అడుగుతాం. 1 యోహాను 1 అధ్యాయము 8వ వచనము. యోహాను రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 8వ వచనము. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల, నాలో ఏ పాపము లేదు చెప్పగలిగినటువంటి ఒకే వ్యక్తి భూమి మీద క్రైస్తు మాత్రమే, క్రీస్తు వారు మాత్రమే. మనిషిగా మనం చెప్పలేము. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. నాలో పాపము లేదు అని చెప్పామనుకో, ఇంతకు పాపం అంటే ఏంటో? 2, 1 స్పిరిచువాలిటీ, 2 లోక తీరు. 2 విధాలుగా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడి వాక్యానికి ఏది కలిపినా, కొత్తగా ఏది జోడించినా ఖచ్చితంగా పాపము గలవారిగా సంఘములో ఉన్నట్టుగా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. యేసు మాలొచ్చింది, ఎవడెందుకు వేస్తాడో తెలియదు. ఆల్రెడీ క్రైస్తవుడికి మాల ఉంటుంది, బట్ అది అన్టాంజిబుల్, అదృశ్యం, కనిపించింది. ఇప్పుడు కొత్తగా ఏం చేశారయ్యా అంటే, వీడు ఒక టవల్ వేస్తున్నాడు, మెల్లో సిలువేస్తున్నాడు, తర్వాత వీడికి ఒక 40 రోజుల పాటు మళ్ళీ దీక్ష పెడుతున్నాడు. అది తీసిన తర్వాత వీడి కక్కుర్తిగా మళ్ళీ వైన్ షాప్ చుట్టూ తిరిగేస్తున్నాడు. ఎవడేమన్నాడు? క్రైస్తవులు వేయాల్సింది అది కాదు కదా. అసలు ఎవడు రమ్మన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘానికి ఎవడు రమ్మన్నాడు వీళ్ళని చెప్పండి. ప్రతి ఓడు ఈ రోజున దేవుని వాక్యానికి మచ్చ తెచ్చేవారిగానే ఉన్నారే తప్ప, వాక్యాన్ని సంపూర్ణమైన ఆలోచనతో, విధేయతతో ఎవడు కూడా చెప్పే స్థితిలో లేడు అన్నది బైబిల్ చెబుతున్న సత్యం. ఇంత గొప్ప దైవ ఆలోచనని, ఇంత గొప్ప దైవ ఉద్దేశాన్ని ప్రజలకు చేర్చవలసిన వాడు ఈ రోజున ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? మూఢనమ్మకాలతో ముడిపెట్టి ఈ రోజున క్రైస్తవ సంఘం నిలబడుతున్నట్టు మీరు నమ్ముతారా? జ్వరం వచ్చింది ఒక సంఘంలో. జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? మనమైతే ఏం చెప్తాం? నేనైతే ఏం చెప్తాను? ముందు హాస్పిటల్కి వెళ్ళు, ప్రార్థన చేస్తాను, ముందు హాస్పిటల్కి వెళ్ళు, ముందు ట్రీట్మెంట్ చేయించుకో. వాడేం చేశాడు తెలుసా? నేను చాలా భక్తిపరుణ్ణి, బుద్ధిమంతుడిని, నేను బతికిస్తా అన్నాడు. బతికిచ్చారా? 3 రోజులు పెట్టాడు, జ్వరం ఎక్కువైపోయింది, చచ్చిపోయాడు, ఒక్కడే కొడుకు. ఎక్కడ చెప్పలా? నువ్వు జ్వరం వస్తే హాస్పిటల్కి పోవాల్సిందే. జ్వరానికి దీనికి సంబంధం లేదు. ప్రార్థన అనేది నమ్మకం, ప్రార్థన అనేది విశ్వాసం, ప్రార్థన అనేది భరోసా. అంతేగాని తగ్గించిద్ది కాదు. అక్కడ జ్వరం తగ్గించిద్ది, క్యాన్సర్ తగ్గించిద్ది, ఎయిడ్స్ తగ్గించిద్ది లేదు కదా, లేదు కదా. భరోసా, ప్రార్థన భరోసా. ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఫస్ట్ ట్రీట్మెంట్ కానీ అని చెప్పవలసిన కాపరి వద్దు నేను చేస్తా అంటున్నాడు. యేసుక్రీస్తు వారే చేయాలి, వీడు చేస్తాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకమే. బైబిల్ అనగానే ఏమైపోయింది తెలుసా? ఓ మతం కాదు కదా, మానవ ఆలోచనకి, ఓ నవ ఆలోచనకి పునాది ఇది. ఏదది లేకుండా పోయింది కదా. అందుకే ప్రతి ఓడు కూడా పునీతుడు అంటున్నారు. చూసారా? పునీతుడు అంటే అర్థమేంటి తెలుసా? నాలో ఏ పాపము లేదు, పునీత్. అసలు నువ్వు మొత్తం శుద్ధిగడివే. అది తెలుసా? కాపరి సండా ఇంట్లోకి వెళ్ళి లెక్కేస్తుంటాడు. చాలా సంఘాల్లో సండా లెక్కేయాలి. సండాకు ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈరోజు ఎంత సందా వచ్చింది, జీతగాడు కదా. మరి కాపరి అంటే ఎవరు? కాపర్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే వాడు జీతగాడు. ఐఎమ్ నాట్ కాపరి. నేను సహోదరుణ్ణి. నాకు తెలిసిన దైవ ఉద్దేశాన్ని నా పిల్లలుగా మీకు చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నా. అంతే. కాపరి అంటే అదే కదా. వెళ్తాడు, ఈరోజు సందా ఎంత వచ్చింది? 2,000 వచ్చింది. వీడు కరెక్ట్గా రాస్తాడా అంటే రాయడు. వీడు 500 1000 రాస్తాడు. ఇక్కడ
మిగతా ఏమయ్యాయి? నొక్కేశాడు. విశ్వాసు ప్రేమతో వేసిన కానుకల్ని రిజిస్టర్ రాయటమే పెద్ద తప్పు. దాన్ని మరలా నువ్వు నొక్కటం ఇంకా తప్పు. మళ్ళా బయటకు వచ్చి సేజాకి ప్రార్థన చేయటం ఇంకా తప్పు. ఒళ్ళు వంచేవాడికి కానుక అసలు కంటికి కనబడదు. పౌలు గారు కానుక పెట్టాడు, నేను తీసుకెళ్ళను, మీలో యోగ్యులైన వారిని ఇద్దరిని పంపించండి. మరి పౌలు గారు తీసుకెళ్ళొచ్చుగా, నాకెందుకు? అసలు నేను పట్టుకోను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత తెలియగలడు మీరు చూడండి. వీడేది ఏకంగా జోబులో దోస్తుంటాడు అంతే. నేను పట్టుకోను కదా. మీలో యోగ్యులు అంటే నమ్మకస్తులు ఇద్దరు పంపించండి, వాళ్ళు తీసుకొస్తారు, నాతో పాటు వస్తారు. నేను ఎవరో చెప్తానో వాళ్ళకి ఇస్తారు వేరే సంఘాల్లో. అప్పుడు వాళ్ళ కష్టం నాకు కాదు, నా మాట నమ్మి ఇచ్చినటువంటి అవి నా మాటకు ఎదురు చూసే వాళ్ళకి ఇవి అని చెప్పాడు అక్కడ పౌలు గారు. మనం ఎందుకు చెయ్యం? సేవ అంటే అదేనా? ఇది కాదు. అసలు దేవుడు మెచ్చనే. మనం చదివేటప్పుడు ఆలోచించాలి. పౌలు గారు ఎందుకు కానుకొని ప్రతి ఆదివారం రోజున మీరు సేకరించిన కానుకొని ఒక పక్కన ఉంచండి, వచ్చి తీసుకెళ్ళేటప్పుడు యోగ్యులైన వారు నాతో పంపించడం ఎందుకు చెప్పాడు? పౌలు గారు ఎందుకు ముట్టుకోలే? అది మనం ఆలోచించాలి. అందుకే దేవుడు చెబుతున్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడలా. అసలు అయ్యగారు ఉండేదే కానుకల కోసం, మనం ఉండేదే దానికోసం. అది ఆడు పెద్ద ముష్టాడు, మన చిన్న ముష్టాడు. మోసపుచ్చుకుందాము. మరియు మనలో సత్యం ఉండదు. సత్యం అంటే వాక్యం. వాక్యం ఉన్నవాడు ఎవడు కూడా నాలో పాపము లేదు అని చెప్పడు. ఖచ్చితంగా ఈ బ్రతుకులో ఏ తలంపైనా సరే ఎక్కడో ఒక చోట డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరవలసిందే. అది ఎప్పుడూ కూడా అది దేవుడు చెప్పకనే గుర్తు చేస్తున్నాడు దాన్ని. అందుకనే ఆలోచించే మనం బాగా ఏం చేస్తే దేవుడు మెచ్చుతాడు. కానుకలు తీసుకోము, అలాగని కుటుంబం కావాలి, అలాగని దైవ ఆలోచనలు ఉన్నవి. వీటన్నిటికీ ఏంటి? ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఒక మంచి అవకాశం దొరికితే బాగుండు, అవకాశం దొరికితే బాగుండు. ఎలా దొరుకుతుంది? వెతకాలి. ఎక్కడుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. ఈ రోజున చాలా కుటుంబాలకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ఆనందాన్ని ఇస్తున్నాం, మంచిగా ఇన్స్టంట్ ఇన్కమ్ని ఇస్తున్నాం, ఇంకా ఫ్రీ టైం, ప్రతీది కూడా నిజంగా అద్భుతమైన ఆనందం. సువార్తలో కానీ ఈ ఆలోచనలు కానివ్వండి, ఇట్స్ వండర్ఫుల్. నిజంగా నీ ఛాన్స్ అనుకున్నా. నిన్న ఎప్పుడైతే మనం ఒక హెచ్చు సాధించామో, ఒక బ్రాంచ్ డైరెక్టర్గా గుర్తింపు వచ్చిందో కంపెనీ నుంచి, నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఇది కదా నేను కోరుకున్నది, నాతో పాటు నేను ఒక్కడైనా మళ్ళీ ఇప్పుడు నాతో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అదే ఉంది. అది నెక్స్ట్ మంత్ చెప్పాను, కుమార్ బ్రదర్ ఉంది, నెక్స్ట్ మంతే ఉన్నాడు ఆయన బ్రాంచ్కి. అంటే దీంట్లో ఎంత ఆనందం చూడండి. దాని నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా మనకి, మన అవసరాలకి, దైవ ఉద్దేశాలకి పరిపూర్ణంగా ఎంత చక్కగా ఉందండి. యోబు 1:1 ఊజు దేశమందు యోబు అను ఒక యథార్థవర్తనుడు ఉండెను. యథార్థవర్తనుడు అంటే తను చేస్తున్నటువంటి వ్యాపారములో ఎక్కడా కూడా ఫాల్ట్ ఆలోచన లేదు. అలాంటిది ఈరోజు మనం చేస్తున్నాం. ఎంత ఆనందం చెప్పండి.
కనుక దేవుడు మెచ్చే జాబ్ ఏదైనా చేయాలంటే ఇప్పుడు మనం ఎన్నుకున్నది ఉన్నదే ఇదనమాట. ఇంకా నెల నెల అచీవ్మెంట్లు వస్తూనే ఉంటాయి. ఇంకా అది ఇప్పుడు చూడాలి అస్సలు జీవితం ఏంటో ఇప్పుడు నుంచి చూడాలి. ఇక అత్తగారి సొమ్ము, పిల్లలు పెట్టిన సొమ్ము, ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా మీ పిల్లగాల్ని పలానా దాని తరపున చదివిస్తే అంతా వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి అప్పుడు సర్టిఫికెట్ పెట్టారు. నేను పెట్టలా. నా పిల్లలు చదివే చదువు ఓ తండ్రి కష్టంలోంచి వెళ్ళాలి. లేవు స్ట్రగుల్ పడుతుంటే ఎలా ఉంటుందో చూడాలి. వాళ్ళకు ఒక జాగ్రత్త రావాలి. వాళ్ళకు ఒక లైఫ్లో ఒక పాఠం కావాలి. ఎవడో చదివించడం ఏంట్రా? ఆడముఖముడే కన్నదే ఇద్దరిని 40 మందికి అన్నావా? ఆ ఇద్దరిని కూడా చదివించకపోతే ఏం లాభం అంటే ఇంకా తండ్రి ఎందుకు అన్నాడు? తండ్రి అంటే కింగ్, బొంగులాగా ఉండకూడదు. వాళ్ళు చదివితే నువ్వు తెచ్చేదిందిరా? అత్తగారు పెడితే ఆస్తి అమ్ముకొని నువ్వు కట్టేదిందిరా? ఇల్లు నా బాత్రూమ్ అంత లేదు, నీ ఇల్లు రేపు తెలుసు నీకు. మళ్ళీ మగోళ్ళ బయటకు వదిలేట నువ్వు ఆడిన కూడా సంగతి నాకు ఎప్పుడు తెలుసు. అది మగాడు ఎలా ఉండదు చెప్పండి, సింహం ఎలా ఉంటుంది చెప్పండి. అది వేట మొదలు పెడితే సాలిడ్గా ఉంటుంది. క్రైస్తవడ్రా ఇక్కడ మొరకత్వానికి మొదట పెట్టు. ఎదురు వెళ్ళటమే, వెనక్కి వచ్చేదిలే. పిల్లగాళ్ళే వాళ్ళు చదివియా, అత్తగారు సొమ్ము పెట్టి చంపుతున్నాయి. నువ్వు ఇల్లు కొనా? ఇంక ఓపట అనుకున్నావా? ఎందుకున్నావు? ఇంకా ఇక్కడికి వచ్చి అన్ని బొంగిడిపే. సంఘం ఎందుకు ఎడితే నా దేనికి ఎడుతున్నా? చర్చికి ఎందుకు వస్తామండి మనం ఆడటానికి? ఆ ఇంట్లో ఉండేటప్పుడు ఉరేసుకు చచ్చిపోవాలి. ఇది మా అత్తగారిది, చచ్చిపోవాలంటే ఉరేసుకొని. ఇంకా మతగోడలు మగోడైతే తెలుసా మీకు? గుడిసెలో ఉండరా మగోడు? గుడిసె కింద ఉండు. భార్య బిడ్డలు చూసుకొని కష్టపడి చదివించు, ప్రార్థన చేయి, దేవుడు మెచ్చుతాడు. మంది మీద బతకాలి, మంది సొమ్ముతో చదివించుకోవాలి, మంది పెడితే తెచ్చుకొని ఇంట్లో ఉండాలి. ఇంకెందుకు నువ్వు? నన్ను చూడు, నా సకలను చూడు, మళ్ళీ పోస్టర్లో ఫోటోలు ఆడింగ్ వల్ల అవన్నీ మొగళ్ళ కనపట్ల అవన్నీ. ఆడవాళ్ళకి మేసాలు గడ్డలు పెట్టి వెళ్ళాడు, అలా ఉన్నాడు. తాగే నీటి గ్లాసు కూడా నాకు కష్టం. నాకు చాలా పౌరుషం ఉంటుందండి. మీరు నమ్మిన నమ్మకపోయినా చాలా యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది నాకు. క్రైస్తవుడు అంటే బలవంతుడు, దేవుల్లో నమ్మకస్తుడు, దేవునికి ఇష్టమైన బిడ్డ. దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడిచ్చిన ప్రతి ఆర్గాన్ దైవశక్తితో ముడిపడ్డప్పుడు, ఇది కష్టపడ్డప్పుడు, దీని ద్వారా వచ్చేది మాత్రమే తన ఫ్యామిలీకి వాడబడుతున్నప్పుడు వాడు దేనికి తల వంచడు. వాడు కావాలి దేవుడికి. వీళ్ళు ఎవరున్నారు మీరు చెప్పండి? ప్రార్థనగా నీకేమనిపించింది? ప్రార్థనకు 100 రూపాయలు అంటే ఇవ్వడం జాతర. ఒక్క ప్రార్థన చేయడు రోజుకి, ఫ్రీ కాబట్టి చేసేస్తాం. ఇవన్నీ ఏంటి మరి? సేవకున్నే ఒళ్ళు వంచి కష్టపడి పని చేసుకోరా అని దేవుడు చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలి? అందుకే నేను తాగే గ్లాస్ అయినా, నేను ఉండే ఇల్లైనా, నేను ఏదైనా సరే నా కష్టమే ఉండాలి తప్ప మరొకళ్ళు ఉండటానికి వీళ్ళే. అది ఉన్నదంటే మాత్రం అసలు ఉంచుండాలి. ఏంట గొప్పది? అప్పుడు వాక్యానికి విలువ. అది స్థలాలు కబ్జాలు చేయటం, రాజకీయ నాయకుల కాడికి పోయి చేతులు కట్టుకోవటం,
ఆడేదో అటు ఇటు 4-5 సార్లు తిప్పించుకొని ఏదో చేస్తే కబ్జా స్థలాలపై దైవ మందిరాలు, దానిలో బోధ విశ్వాసుల్ని సాక్షాత్తు మూటగట్టి నరకంలోకి తీసుకెళ్ళినట్టే. సంఘం ఉన్నదంటే అది నీ కష్టం అంతే అంతే. కట్టడం అనేది కష్టంతో ముడిపడి ఉంది. అది కాష్టంగా మారకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇవాళ ఎన్ని సంఘాలు ఉన్నాయి మీరు చెప్పండి, ఎన్ని సంఘాలు కట్టగట్టారు? మీకు ఒక సంగతి చెప్తా. మనోడు ఒకడు ఉన్నాడు, పేర్లు తెలియదు. ఆడికి నెలకు ఒక ఎమ్మెల్యే పోతాడు, ఆడికి వెళ్ళడం ఇల్లే పోతారు. పోయినప్పుడల్లా 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు ఇవ్వాలి. ఎందుకంటే వాడి స్థలం 2 ఎకరాలే, కలవర్ టెంపుల్ సతీష్, మొత్తం ఆన్ సైడ్ భూమే. ఆయనే చెప్పాడు. ఆ వీడియో ఇంకా నెట్లో అలాగే ఉంది. మన రేవంత్ వెళ్ళాడు, 300 కోట్లు ఇచ్చాడు. 300 కోట్లు. కవితకి 60 కోట్లు, కేటీఆర్కి 80 కోట్లు, హరీష్ రావుకి 70 కోట్లు. మరి కేసీఆర్కి ఎంత పోయిందో ఎవడొస్తే వాడికి ఇచ్చేస్తున్నాడు. సరే సాగండి, మనకు అవసరం లేదు. నీకు కాలు కూడా చెబుతున్నా, ఎదుటి వాటితో పని లేదు. కానీ నిజంగా దైవ సన్నిధానం అయితే ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని ఆలోచించాలి. నేను పోతే ఖచ్చితంగా పరలోకమే పోవాలి, ప్రభువు మెచ్చేవాడుగా అన్న ఆలోచనతో ఉండాలి. లేకపోతే కష్టం. అందుకే దేవుడు చెప్పాడు, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. ఇజ్రాయేలీలు సన్మార్గమును విసర్జించిరి. ఇజ్రాయేలీలు అంటే స్వజనులు. ఇజ్రాయేలీలు అంటే స్వజనులు. సన్మార్గమును విసర్జించిరి. దేవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని విసర్జించారు. అంటే దేవుడు స్థిరపరిచిన మార్గములో ఇజ్రాయేలు లేరు అని మనకు రాయించాడు. అదే దేవుడు డిసైడ్ చేసిన మార్గంలో ఈ రోజున క్రైస్తవులు ఉన్నారా అంటే వీళ్ళు మాత్రం ఎక్కడ ఉన్నారు? ఎవడి సంఘం ఆడిదే, ఎవడి ఇష్టం ఆడిదే, ఎవడి ఉద్దేశం ఆడిదే, ఎవడి ఆలోచన ఆడిదే. కానీ ఆదివారం కాబట్టి ఉంటాం అంతే సంఘంలో. అది కనుక శత్రువారిని తరుమును అంటే ఖచ్చితంగా సాతానుడు పట్టి పీడిస్తాడంతే. ఇంకా అందుకే మీరు చూడండి, ఇప్పటి వరకు తరాలు గడుస్తున్న క్రైస్తవులు ఇంకా అలాగే పడున్నారు. అది ఒకప్పుడు బైబిల్లో ఉన్నటువంటి బిడ్డలకి స్థిర సంపద ఉండేది. గొర్రెలు, పొలాలు. ఇవాళ ఏ క్రైస్తవుడికి ఉన్నాయి? మొత్తం పోయింది, ఏవీ లేవు. ఒక చిన్న అగ్గిపెట్టి అంత ఇల్లు ఉంటుంది అంతే, అదే స్వర్గం మనకి. మరి ఆశీర్వాదం చెబుతుంటాం కదా, అగ్గిపెట్టే ఆశీర్వాదం అయితే మరి అంబానీ ఇల్లు ఏమవ్వాలి? ఎలింజీనా దాని పేరు, ఏదో ఉంది పేరు, అదేమవ్వాలి? వాటికి సంబంధించింది కాదు కదా బైబిల్. పేద ధనిక ఆలోచన లేకుండా దేవుడు చూడాలి అనుకున్నాడు. కానీ ఈ రోజున మనం ఖచ్చితంగా ఎదిగేదాన్ని చూపిస్తున్నాం. అక్కడ మైనస్ అయిపోయింది మనకి. ఇజ్రాయేలీలు సన్మార్గమును విసర్జించిరి. సన్మార్గం అంటే ఏదైతే దేవుడు నిమ్మలత్వంతో ఉండమని బోధించాడో దాన్ని పక్కన పడేశారు. చూపించిన దారిని పక్కన పడేశారు. కనుక శత్రువారిని తరుమును. దెయ్యవాడిని మామూలుగా పట్టుకోడు. తరవటం అంటే ఏదో గెదరైన ప్రాంతంలో దెయ్యం పట్టి గోకుండా ఆ టైపుగా తరవటం అంటే ఇక వాడిని పట్టాడంటే వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. ఇంకా అలా ఉంటాడు. శత్రువారిని తరుమును. నిజ సంబంధమైన వాక్యంతో వాడిని ఉండటానికి దేవుడు ఇష్టపడడు.
అందుకే చేయరాని పనులు కార్యములు చేయుటకు దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. 1:21 రోమ అప్పగించాడు. 1:20 అప్పగించాడు దేవుడే. నాయన నువ్వు సత్య సంబంధమైన సహవాసాలు లేవు కాబట్టి నీకు ఒక సహవాసాన్ని చూపిస్తా, ఆడకి వెళ్ళు, చదువు. 1 రోమ 28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటిగా నొల్లకపోయింది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. తమ మనసులో దేవునికి చోటిగా నొల్లకపోయింది కనుక, సన్మార్గము విడిచారు కనుక, ఏదైతే బైబిల్ కట్టడగా ఉన్నదో దాన్ని దేవుడి వాక్యం నుంచి దూరం చేశారు కాబట్టి దేవుడే మంచిగా బుజ్జగించి, నాయన సుబ్బిశెట్టి నువ్వు ఖచ్చితంగా సమాసం పట్టు, రెచ్చిపో, దాన్ని మనం ఆశీర్వాదం అంటాం. విచిత్రం ఏంటి తెలుసా? నిజానికి మనం ఎంత తెక్కోవడం అంటే మీకు ఇంకో మంచి మాట చెప్తా. దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్తుందో చూడండి. పెద్దలు చిన్నప్పుడు చెట్టు కింద పండొద్దు, నైట్ టైం చెట్టు మీద దెయ్యం ఉందని చెప్పారు. దెయ్యాలు చెట్ల మీద ఉంటాయి అని చెప్పారు. ఇప్పటికీ అది మనం నమ్ముతాం. అందుకే చెట్టు కింద పండరు. కానీ దాన్ని నిజంగా నువ్వు ఆలోచిస్తే బైబిల్ తెలిసిన వాడికి ఆన్సర్ వచ్చింది. మనకు తెలిసింది ఏంటయ్యా అంటే, కాస్త కోడి బుర్ర అంట కదా, కోడి బుర్ర కాస్త బుర్ర ఉంటే దెయ్యాలు ఎలా ఉంటాయి చెట్ల మీద. అక్కడ ఏం చెబుతున్నాడో విను. ఒక పెద్ద ఆయన ఏం చెబుతున్నాడో విను. ఫస్ట్ మనం వినం, మనకు తెలిసినట్టుగా మాట్లాడుతుంటాం. మళ్ళా చెప్తాను అంటే ఇలా ఆలోచిస్తాడా? బైబిల్ తెలిసినట్టు ఇలాగే ఆలోచిస్తాడు. చెట్టు కింద పండొద్దు, నైట్ పూట ఎవరో కూడా చెట్ల కింద పండొద్దు, దెయ్యాలు చెట్ల పైన ఉంటాయి అని చెప్పాడు. మనకు బైబిల్ కాస్త కొంచెం తెలుసు కాబట్టి అబ్బో చెప్పొచ్చాడు దెయ్యాలు ఉంటాయట చెట్ల మీద, నేను చూశాను మరి అని ఖచ్చితంగా పడుతాడు. ఏది రాత్రి చెప్పాక దెయ్యం ఉంటుందని నేను పట్టలేదే అంటాడు. అరే తెంగరకొచ్చే, అందుకే చదువుకోమంటారు. అది చదువుకోమంటే వాళ్ళు ఆ చదువు కాదు, ఆ చదువులో ఏముంది వాళ్ళు ఆ చదువు ఇవ్వడం చదువుతాడు. సంవత్సరానికి ఒక సబ్జెక్టు, ఒక క్లాసు. అది కదా దాని అర్థం. ఎప్పుడు కూడా అందుకనే పరిశీలించి, యెహోవా గ్రంథమును పరిశీలించి పరిశీలించి అంటే బిట్టు బిట్టు కలపకూడదు. పెద్దలు రాత్రిపూట చెట్ల కింద పడుకోవద్దన్నారు. కారణం దెయ్యాలు ఉంటాయి. విడమర్చు పెద్దలు ఎంత ఆలోచన చెప్పుంటారు. చెట్లు వాటి యొక్క స్వభావం ఏంటి? పగటి పూట అవి ఆక్సిజన్ వదులుతాయి, రాత్రిపూట అవి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాయి. చెట్ల కింద నైట్ పూట పడుకుంటే సస్తావు అని చెప్పారు పెద్దలు. అక్కడ కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదులుతాయి నైట్ పూట చెట్లు. అంత జాగ్రత్తగా చెబితే అది దెయ్యాలంట, చెట్లంట. ఇది ఏమొచ్చే కోడి బుర్రగాడికి. నేను స్వార్థ సేవలు పెడతాను. ఏంది నువ్వు పెట్టేది కాదు గుడ్డు, ఏంద్ర నువ్వు పెట్టేది? ఎంత హెచ్చులు అంటే క్రైస్తవులు భలే అనిపించిందండి నాకు. అది ఇంత తిక్కలోళ్ళు హెచ్చులోళ్ళు ఈ రెండు క్రైస్తవులే నిజం. అందుకే నేను పెద్దగా క్రైస్తవ సమాసం చేయను, ఎందుకంటే ఈ మొత్తం అడిగినలు ఉన్నారు దీంట్లో, ఏం తెలీదు. నిన్న ఒక సెషన్ చెబుతున్నారు మా దగ్గర. చెబుతుంటే నేను సైలెంట్గా ఎప్పుడు కూడా సెషన్లో సైలెంట్గా ఉంటా, ఏం మాట్లాడను, వింటుంటా. ఆల్రెడీ మనం మల్టీ లెవెల్లో కోచింగ్ ఇస్తుంటాం. మనం నేను ఏం మాట్లాడాలా,
వచ్చాడు, ఏదో చెబుతున్నాడు. ఎవరికి తెలీదా అని పేర్లు చెబుతున్నాడు. నేను మామూలు చూస్తున్నా జూములిట్ట, నేను చెప్తా అన్నాడు. ఆడు చెప్పకముందే నెంబర్ 1 ఇది, నెంబర్ 2 ఇది, నెంబర్ 3 టైప్ చేస్తూనే ఉన్నా, మాట్లాడాల. అరుణ్ గారికి సబ్జెక్ట్ తెలుసు అనుకుంటా. ఒరే అసలు నా గురించి ఏం తెలుసురా? నీ కనబడేంత కాదు, మల్టీ లెవెల్ మార్కెట్లో పిహెచ్డి ఇక్కడ. ఇవన్నీ ఎప్పుడు చేస్తావు నువ్వు? అసలు నేను చేసేది అయ్యి కదా. ఒక్క కాన్సెప్ట్ని పట్టుకున్నామంటే దీని ద్వారా ఎంత లోతుకి వెళ్ళాలో అంత లోతుకి వెళ్ళవలసిన బాధ్యత ఉన్నప్పుడు, అది వాక్యమైనా మరొకటైనా దాన్ని ఎప్పుడు పరిశీలిస్తూనే ఉంటాం కదా. ఎంత తెలుసు, ఎంత తెచ్చులు కొట్టాడు. మనం ఎప్పుడైతే పెట్టామో సార్ ఇంకా ఆపండి సార్ సెషన్ అంటున్నాడు. మరి ఎందుకు గెలికాం? తెల్లారి మా సార్ కాల్ చేసి వేరే ఆయన, అబ్బా ఏం చెప్పారండి మీరు, అసలుకి ఈ సబ్జెక్టు మీకు ఇప్పుడు తెలుసా? తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఎవరికైనా తెలుస్తుంది. దానికి ఏమీ ఇంత పెద్ద అవసరం లేదు. అది ఇదే నెలలో మనకి 1000 మందితో జూమ్ మీటింగ్ ఉందండి. 1000 మెంబర్స్. ఇప్పటి వరకు 50-60 మందితో జూమ్ మీటింగ్ చేశాం. ఇదే నెలలో ఆఫ్టర్ 10 తర్వాత 1000 మందితో జూమ్ మీటింగ్ ఉంది. ఫస్ట్ కొట్టే దెబ్బ స్విట్జర్లాండ్ పోతున్నా. ఎందుకు చెప్పండి? దేవుడిలో ఒక క్రైస్తవుడు నిలబడితే ఎలా ఉంటుందంటే, ఒకనాడు సొలొమోను జ్ఞానం చూశారు, ఆ తర్వాత మళ్ళీ మనల్నే చూడాలి. ఎక్కడ తగ్గకూడదు. ప్రతిదీ నేర్చుకోవాలన్న ఆలోచన ఎప్పుడు ఉంటుంది నాలో. మల్టీ లెవెల్లో ఆలోచిస్తూ ఉంటాం మనం. ఎవడో చెబితే విన్న నేను, వాడు చెప్పకముందే అది నాకు తెలిసి ఉండాలన్న ఒక దాంతో పనిచేస్తూ ఉంటాం. నాకు తోడు దేవుడు, అది కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, ఎవడో చెబితే వింటాం ఏంటి? అసలు నేను ఫస్ట్ విన్నాం. అది విన్నట్టుగా దాఖలాలు లేవు ఇప్పటి వరకు. కష్టమైన నష్టమైన నా మనసు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా నేను తలంచుతా. అది చెప్పిందే చేస్తా, నువ్వు చెప్తే అస్సలు చెయ్య. ఎందుకంటే నాకు బైబిల్ చెప్పిద్ది, అది నేను చదువుతా. ఇజ్రాయేలీలు సన్మార్గం విసర్జించిరి కనుక శత్రువారిని తరుమును. సన్మార్గాన్ని విసర్జిస్తే దెయ్యం దూరిద్ది. దెయ్యం దూరితే బ్రతుకు పోద్ది, బైబిలు పోద్ది కదా. అది పోగొట్టుకోకూడదు. కనుక సన్మార్గాన్ని విసర్జించే వారిని ఎలా గుర్తించాలి? ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఇజ్రాయేలీలు సన్మార్గము విసర్జించిరి. మనకు అర్థమైపోయింది. ఎందుకంటే బైబిల్లో పుంకాలుగా, పేరాలుగా, పేజీలుగా, గాథలుగా రాయించాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఐగుప్తు నుంచి పాలస్తీనా ప్రయాణంలో వాళ్ళు ఎలా దేవుణ్ణి ఇబ్బంది కలిగించారో కాపురం ఇంకా సొల్లు వేసుకుంటాడు. మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఎలా గుర్తించాలి? నేటి కాలంలో ఎలా గుర్తించాలి కదా. మరి లాస్ట్ మాట, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 37వ వచనము. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 37వ వచనము. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. నేను క్రైస్తవుని అని తెలియటం కొరకు వీడు అబ్బా గట్టి కడుతుంటాడు. ఇంకా స్తోత్రాలు ఏసా అంత అవసరం ఏమొచ్చింది? తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అని ఉంది అక్కడ. దేవుణ్ణి పొగడాలా? దేవుడికి పొగడటం అంటే ఇష్టమా? అసలు దేవుణ్ణి ఏమని పొగుడుతూ, నాయనా నువ్వు లేని దాన్ని పిలుచువాడవు. ఆల్రెడీ చెప్పాడు అక్కడ. కొత్తగా ఏమైనా ట్రై చేయి.
ఒక్కటి కూడా మాట్లాడలేము. కాబట్టి నోటి మాటతో కాదు, ఆత్మశుద్ధితో దేవుణ్ణి ఆరాధించువారు. 4:24 యోహాను సువార్త, తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అంతేగాని నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి అంటే అర్థం ఏంటి? నిజంగా ఆ దేవుడు లేకపోతే మేము ఆడుండోళమో. ఇప్పుడు ఎవరో చెబుతున్నావు మాట? ఎవరో చెబుతున్నావు? తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి అంటే ప్రతి మాటలో కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని బైబిల్ చెబుతుంది. అలాంటప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండటమే బెస్ట్. అదే బెస్ట్. ఏది నోటి మాటతో నాలుకతో దేవుణ్ణి స్తుతించకూడదు, బొంకకూడదు. అది కనుక ఆరాధన అనేది ఆత్మకు సంబంధించింది, వాక్యానికి సంబంధించింది. దేవుణ్ణి ఆరాధించడం అంటే వాక్యాన్ని నెమరవేయటం, సత్యాన్ని గ్రహించడం అంటే బైబిల్ని పరిశీలించటం. ఇది కావాలి. ముఖస్థితి అంటే ఇంతే. ఇక వరుసను కూర్చుని గొలుసు ప్రార్థన. ఇక చూడు, వీడు ప్రార్థన చేస్తాడు. ఒకటి అంటున్నాను నిన్న, ఏం తమ్ముడు నేను కనపడదంటే, అన్న ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నామన్నా. అవునా? ఎప్పుడు దాకా తమ్ముడు? 1 గంట దాకే. 1 గంట దాకా ఫాస్టింగ్ ప్రేయర్ ఎట్లా అవుద్ది? సారీ, నైట్ ఆల్ నైట్ ప్రేయర్ ఎలా అవుద్ది? ఆల్ నైట్ ఫాస్టింగ్లో ఆల్ నైట్ ప్రేయర్ 1 గంట దాకా చేస్తే ఆల్ నైట్ ప్రేయర్ ఎట్టయిద్ది? నాకు అర్థం కాదు. మీకేమన్నా తెలుసా? ఒకసారి వీడు కూడా ఎంత చేశాడు. అప్పుడు మేము పోస్టర్లో వస్తున్నాం. 1 గంటకు అయిపోయింది ప్రార్థన. పైగా కొండడ పాలు, అరటిపండ్లు, నీళ్ళు, థమ్సప్పులు. ఒరే ఏం చేస్తారా మీరు లోపల? పందుల్లాగా అరవటం, బయటికి రావటం, పాలు తాగటం, మళ్ళీ పోవటం. మరి పాలు అరగాలి కదా. దాన్ని ఆల్రెడీ ప్రేయర్ అనరు. అన్నీ తింటూ చేసి ప్రేయర్ అంటారు దాన్ని. కనీసం ఆల్ నైట్ ప్రేయర్ కూడా అర్థం తెలియట్లా. ఆల్ నైట్ ప్రేయర్కి అర్థం కూడా తెలియట్లా. ఒక ఆయన యేసుక్రీస్తు అర్ధరాత్రి పూట అడవిలో తీసుకెళ్ళి ప్రార్థన చేశాడు కాబట్టి లోకాసువార్తలో చెబుతూ సంఘాన్ని తీసుకెళ్ళాడంట అర్ధరాత్రి పూట. యాడికి? వాళ్ళు అడవుల్లోకి. అసలుకే పులులు, సింహాలు ఉంటాయి అడవిలో. ఆహారం అయిపోతే ఏంటి పరిస్థితి? ఆడొకళ్ళే దూరంగా కూర్చోబెట్టి స్టార్ట్ అన్నంట. ఇక వీళ్ళు భయంతో చేసే ప్రార్థన ఎట్టుందంటే పులింత చచ్చిపోతున్నట్టు ఉందంట వీళ్ళు. అవసరమా అండి? ఆయన అడవికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే వీడు అడవికి తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తున్నాడు. ఇదా? ఇంకా నయం ఏ పామో లేకపోతే ఏ పులో వచ్చి కరవలా తెల్ల తింటే ఏమంటుంది సార్? స్వర్గస్థులు అయ్యారు కాదు, పులికి ఆహారం అయ్యారు. అది అందుకే మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఆయన నువ్వు ఉపవాసం ఉంటావా? తప్పులేదు, ప్రార్థన చేసుకుంటావా? చేసుకో, కానీ ఎవరికి తెలియద్దు. వెళ్ళిపో, తలపేసుకో, గడిపెట్టుకో, ప్రార్థన చేసుకో. బోర్డు పెడతాడు. ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన, ప్రతి గురువారం స్త్రీల కూడిక, ప్రతి మంగళవారం యవనస్తుల కూడిక, ప్రతి శనివారం ముసలోళ్ళ కూడిక. మరి అయ్యగారు అమ్మగారి కూడికి కాబట్టి వాక్యం కంప్లీట్గా దాదెప్పించేశారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది పెట్టారు. సోమవారం కూడిక, మంగళవారం కూడిక, బుధవారం కూడిక. దీనికి భయం సందాలు పోతాయని. సందాల మీద ఆధారపడ్డవాడు ఎవడైనా అలాగే ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే దేవుడు మనల్ని అంటున్నాడు, నాయన మానవ బ్రతుకులు, పోని మన బ్రతుకులు
మేలిపండ మేడిపండ నీకు అర్థమైపోవాలా. మేడిపండు అనుకో నువ్వు పైకి బాగున్నట్టు లోపల మొత్తం పోయినట్టు, అదే మేలిపండు అనుకో పైన లోపల నువ్వు బాగున్నట్టే. ఆత్మవిమర్శనం చేసుకో. ఇచ్చింది నేను, రాయించింది నేను, కంటి ముందు ఇది కనబడుతున్నా అక్షర దోషంగా దాన్ని చదువుతున్నాడంటే ఈ రోజున వాడిని ఏమన్నా మీరు చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడు సస్తే ఖచ్చితంగా నరకానికే పోతాడు తప్ప స్వర్గానికైతే పోదు. ఛాన్సే లేదు అసలు. మన ఆత్మతృప్తి కొరకు మాత్రం పెట్టుకుంటాం. ఏమని? ప్రభునందు నిద్రించింది. వీడు చూసినట్టుగా రాస్తాడు ఇక్కడ. క్రైస్తవ సమాజకు మీరు వెళ్ళండి, ప్రభునందు నిద్రించను. ఎప్పుడు చూశాను తెలియదు మనకి. ఆ చర్చికి రాడు, అయినా వాడికి అది ఉంటుంది. పైగా వాక్యం ఉంటుంది, మళ్ళీ పైగా అయ్యగారు చెప్తుంటారు దాన్ని. మళ్ళీ అది కొట్టినోడికి, కొట్టించినోడికి, సలహా ఇచ్చినోడికి, రాసినోడికి, బండ బాధినోడికి కూడా రేపు పొద్దుపూట లెక్క చెప్పాలి. అది స్వర్గస్థులైంది. అదే అంటారు, దారిని పోయే కంపెనీ ఎందుకు అనవసరంగా కెలుక్కోవటం అని. మనకే గ్యారంటీ లేదు ఇక్కడ. ఎంత దేవుళ్ళో ఉన్నా, ఎడిపోతాం అన్న మేమాంసలోనే ఇంకా వాక్యాన్ని నేర్చుకునే ఆలోచనలో ఉన్నాము. మనకే లేదు, కానీ ఇటు భరోసాగా బతికేస్తారు అంతే భూమి మీద. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే ఎప్పుడు కూడా ఫస్ట్ మాట ఎప్పుడు మన మనసులో ఉండాలి. 119:5, ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. వాక్యం దగ్గర మనసు ఎప్పుడు కూడా కేంద్రీకృతమై ఉండాలి. అప్పుడు నీకు వాక్యం అర్థం అవుద్ది, లేకపోతే వాక్యం అర్థం కాదు. కాబట్టి మన బ్రతుకులు మేడిపండ మేలిపండ అంటే ఎవడో చెప్పాల్సిన పని లేదు, మనకు తెలిసిపోద్ది ఏ పండో. కాబట్టి దేవుడి మాటకి ఏమాత్రం కూడా డిస్టర్బ్ కాకుండా ఒక మంచి భరోసాతో భూమి మీద బ్రతకగలిగితే అదే చాలు మనిషికి. దాని కొరకే మనిషి భూమి మీద క్రైస్తవుడిగా కొనసాగాలి. ప్రార్థించుకుందాం.